హలో ఫ్రెండ్స్, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ హైవేలో ఇండియాలోనే మోస్ట్ ప్రెస్టీజియస్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ అయిన ఎయిమ్స్ బీబీ నగర్ కి బ్యాక్ సైడ్ లో హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవల్ కలిగిన ఎక్సలెంట్ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు మూన్గ్లేడ్ అవెన్యూ బై హరిప్రియ డెవలపర్స్. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 22 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 187. ఈ ప్లాట్స్ సైజెస్ 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ మొత్తం హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు రెరా అప్రూవల్ నెంబర్ చూడొచ్చు. ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే ఇక్కడ రాబోతున్న రోడ్స్ అన్ని కాంక్రీట్ రోడ్స్. మెయిన్ రోడ్ విడ్త్ 40 ఫీట్, ఇంటర్నల్ రోడ్స్ 30 ఫీట్ వైడ్ ఉంటాయి. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ బ్యూటిఫుల్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ఎంటైర్ ప్రాజెక్ట్ లో ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి గ్రీనరీని డెవలప్ చేస్తారు. ప్రాజెక్ట్ లో ఒక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ని నిర్మించి ఈచ్ ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ని ప్రొవైడ్ చేస్తారు. అలానే ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ లో సోషల్ ఇన్ఫ్రా మరియు పార్క్స్ ని డెవలప్ చేస్తారు. ఈ ఓపెన్ ఏరియాలో చిల్డ్రన్స్ ప్లే ఏరియా, సీటింగ్ స్పేసెస్ లాంటివి డెవలప్ చేస్తారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విత్ ఎస్టీపీ ని ప్రొవైడ్ చేస్తారు. ఎంటైర్ ప్రాజెక్ట్ 100% వాస్తు ప్రకారం ఉంది. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉంది. ఇవి ఈ హరిప్రియ మూన్గ్లేడ్ అవెన్యూ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది హరిప్రియాస్ మూన్గ్లేడ్ అవెన్యూ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఇటుపక్క మీరు వైట్ కలర్ లో చూస్తున్నది వరంగల్ హైవే, అలానే ఇక్కడ ఉన్నది ఎయిమ్స్ బీబీ నగర్. ఇప్పుడు మనం చూస్తున్నదే ఎయిమ్స్ బీబీ నగర్. ఇది మొత్తం 201 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. దీనిని 2019లో ప్రారంభించారు. ప్రస్తుతానికి ఎక్స్పాన్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ఎయిమ్స్ బీబీ నగర్ లో 750 బెడ్స్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ విత్ 100 సీట్స్, నర్సింగ్ కాలేజ్ విత్ 60 సీట్స్, ఆయుష్ బ్లాక్ విత్ 30 బెడ్స్ ఉన్నాయి. ఈ క్యాంపస్ లో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ఆడిటోరియం, హాస్టల్స్, నైట్ షెల్టర్, గెస్ట్ హౌస్ లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ ఎయిమ్స్ బీబీ నగర్ లో 2024 నాటికి సుమారుగా 10 లక్షల పేషెంట్లకి చికిత్స చేయడం జరిగింది. మన ప్రాజెక్ట్ ఈ ఎయిమ్స్ బీబీ నగర్ నుంచి జస్ట్ 3 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలానే ఈ వరంగల్ హైవే మీద ఇటువైపు వెళ్తే గట్కేసర్ కి, అదే ఇటువైపు వెళ్తే భువనగిరి, యాదాద్రి వైపు వెళ్తాము. ఈ వరంగల్ హైవే మీద నుంచి ఈ ఎల్లో కలర్ లో ఉన్న రోడ్డు వాడుకొని మూన్గ్లేడ్ అవెన్యూ ప్రాజెక్ట్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. అలానే ఇక్కడ మీరు బ్లూ కలర్ లో ఒక లైన్ చూస్తున్నారు కదా, ఇది హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రపోజ్డ్ 150 ఫీట్ వైడ్ రోడ్. దీని డీటెయిల్స్ ఒకసారి మనం మాస్టర్ ప్లాన్ లో చూద్దాము. సో ఇక్కడ మీరు చూస్తున్నది వరంగల్ హైవే, ఇక్కడ ఎయిమ్స్ ఉంటుంది. ఈ ఎయిమ్స్ కి పక్కన ఇక్కడ మీరు ప్రపోజ్డ్ 45 మీటర్స్ వైడ్ రోడ్డును చూడొచ్చు. ఇదే 150 ఫీట్ వైడ్ రోడ్. మన మూన్గ్లేడ్ అవెన్యూ ప్రాజెక్ట్ ఇక్కడ ఉంటుంది. మన ప్రాజెక్ట్ కి పక్క నుంచే ఈ రోడ్ అనేది వెళ్తుంది. అలానే మీరు ఈ మ్యాప్ లో అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా చూడొచ్చు, ఈ మూన్గ్లేడ్ అవెన్యూ ప్రాజెక్ట్ అనేది రెసిడెన్షియల్ జోన్ లో ఉంది. సో ఈ ప్రాజెక్ట్ పర్ఫెక్ట్ లొకేషన్ లో అప్కమింగ్ 150 ఫీట్ రోడ్డుకి పక్కనే ఉంది. ఇప్పుడు ప్రాజెక్ట్ కి నియర్ బై హైలైట్స్ చూస్తే జస్ట్ 4 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంది. అలానే వరంగల్ హైవే మీద ఇక్కడ బాంబినో ఫ్యాక్టరీ, ఈ లొకేషన్ లో బీబీ నగర్ రైల్వే స్టేషన్, అలానే ఇక్కడ బీబీ నగర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఉన్నాయి. ఇంకా ప్రాజెక్ట్ కి నియర్ బై ఉన్న స్కూల్స్ అండ్ కాలేజెస్ చూస్తే జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఇక్కడ బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్, అలానే ఇక్కడ అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఉన్నాయి. మనం ఇంకొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే భువనగిరికి సమీపంలో ఇక్కడ వాత్సల్య కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అలానే ఇక్కడ శ్రీ శారదా ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి. అదే మనం గట్కేసర్ వైపు చూసాము అంటే ఈ లొకేషన్ లో స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అనురాగ్ యూనివర్సిటీ, ఇక్కడ విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కాలేజ్, ఈ లొకేషన్ లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇంకా ఎగ్జిట్ 9 కి సమీపంలో ఇక్కడ రాక్వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్, అలానే ఇక్కడ శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఈ ఎగ్జిట్ 9 దగ్గర నుంచి మన ప్రాజెక్ట్ దగ్గరికి 10 to 15 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. అలానే ఈ ఎగ్జిట్ 9 దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ లో చూస్తే ఈ లొకేషన్ లో సింగపూర్ టౌన్షిప్ ఉంది. ఇదంతా పోచారం ఏరియా. ఈ పోచారంలో ఇన్ఫోసిస్ మరియు జెన్పాక్ట్ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ వరంగల్ హైవే మొత్తాన్ని స్పిరిచువల్ టూరిజం పరంగా డెవలప్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి మనం 10 మినిట్స్ డ్రైవ్ చేస్తే భువనగిరి కన్నా ముందు ఈ లొకేషన్ లో స్వర్ణగిరి టెంపుల్ ఉంటుంది. ఇదే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ ఉప్పల్ సర్కిల్ దగ్గర నుంచి 39 km డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక్కడ నుంచి యాదగిరి గుట్ట 17 km డిస్టెన్స్ లో ఉంటుంది. ఘట్కేసర్ ఎగ్జిట్ నుంచి ఈ టెంపుల్ కి 25 km డిస్టెన్స్ ఉంటుంది. ఈ టెంపుల్ కి భోజనశాల మరియు అకామిడేషన్ కూడా ఉన్నాయి. ఇది దాటిన తర్వాత ఈ లొకేషన్ లో భువనగిరి ఫోర్ట్ ఉంటుంది. ఇంకొక 10 to 15 మినిట్స్ డ్రైవ్ చేస్తే యాదాద్రి టెంపుల్ కూడా రీచ్ అవ్వచ్చు. ఇదే రీసెంట్ గా నిర్మించిన యాదాద్రి టెంపుల్. ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తం అంచనా వేసిన వ్యయము 1200 కోట్ల రూపాయలు. ఈ 1200 కోట్ల రూపాయలతో ఈ టెంపుల్ ని మాత్రమే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కూడా టూరిజం కోసం అభివృద్ధి చేస్తున్నారు. ఈ మొత్తం టూరిజం డెవలప్మెంట్ కోసం ఇక్కడ ఎక్వైర్ చేసిన ల్యాండ్ 1800 ఎకరాలు. ఈ గుడి నిర్మాణానికి సుమారుగా 4 సంవత్సరాల సమయం పట్టింది.
చేపట్టింది. టీటీడీ తరహాలో యాదగిరి గుట్టకు కూడా త్వరలో ఒక ఆలయ బోర్డుని ఏర్పాటు చేయనున్నారు. ఈ యాదాద్రి టెంపుల్ కన్నా ముందు ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది బస్వాపూర్ రిజర్వాయర్. ఇదే బస్వాపూర్ రిజర్వాయర్. ఇది మొత్తం 3400 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ రిజర్వాయర్ కెపాసిటీ 11.39 TMC. ఈ బస్వాపూర్ రిజర్వాయర్ ని వరల్డ్ క్లాస్ టూరిజం డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా యాదగిరి గుట్ట మరియు భువనగిరి ఫోర్ట్ తో పాటు టూరిజం కోసం అభివృద్ధి చేస్తున్నారు. అలానే ఇక్కడ మీరు గ్రీన్ కలర్ లో చూస్తున్నది అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్. ఈ రీజనల్ రింగ్ రోడ్ దగ్గరికి మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఈ విధంగా ఎయిమ్స్ బీబీనగర్, నేషనల్ హైవే కనెక్టివిటీ, ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్, స్పిరిచువల్ టూరిజం, ఇలా అన్ని రకాల ఎమ్యూనిటీస్ కి దగ్గరలో ఈ మూన్ గ్లేడ్ ఎవెన్యూ ప్రాజెక్టు ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.